వెల్కమ్ బ్యాక్. రైట్గా డిబేట్లోకి వెళ్దాం. మనతోటి డిబేట్లో ఉన్నారు కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. వారితో మాట్లాడదాం. కొండా రాజీవ్ గాంధీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, గుడ్ ఈవినింగ్. ఏం జరుగుతుంది? కొండా రాజీవ్ గాంధీ గారు వైకాపా టీడీపీ నేతల కలయికకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు వైకాపా నేతలతోటి వేదికని పంచుకోవద్దు అని. సో ఈ అంశం ఎలా చూస్తారు సార్ మీరు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక సీనియర్ నేతగా? సార్, ముందుగా మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, రాజ్ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. నేనైతే నాకన్నా ముందు ఆల్రెడీ అంబటి రాంబాబు గారు ఈ అంశం మీద స్పందించారు కాబట్టి నేనైతే ఈ అంశాన్ని కేవలం ఒక పొలిటికల్ డైవర్షన్ లో మాత్రమే చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప మాటలు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆయన సంక్షోభాల్లో కూడా అవకాశాలు ఎత్తుక్కుంటానని చెప్తారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నిన్న కాక మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జంజీ క్రియేట్ చేసినటువంటి ఒక ఉద్యమాన్ని కానీ, ఆ ఉద్యమ ఫలితాన్ని కానీ చూసిన తర్వాత, వారు ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి వస్తామని కూడా మాట్లాడిన తర్వాత, ఇక్కడ ఈ రాష్ట్రంలో డిఎస్సి అనేటువంటి ఒక కుంభకోణం జరిగిందని, ఇక నిరుద్యోగ యువతకు కానీ, విద్యార్థులకు కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద యువత అంతా కూడా నోరు విప్పుతున్నారు, అడుగుతారు. రేపు ఉదయం ఉద్యమం జరగబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా కూడా రేపు మేము పిలుపునిచ్చాం. సో ఇటువంటి సందర్భంలో తన కొడుకును ప్రొటెక్ట్ చేసుకోవడానికో, తన ప్రభుత్వం మీద వస్తున్నటువంటి చెడ్డ పేరుని, మసకబారిని, లేదంటే ఏదైతే వాళ్ళ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతని పక్కదో పట్టించడానికి జనరల్ గా ఏమిటంటే కాపు సామాజిక వర్గం అనేది అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి ఆ కాపుల వైపు తిప్పి ఏదో ఒక డైవర్షన్ లో భాగంగా ఏదో చెయ్యాలి కాబట్టి ఈ యొక్క అంశాన్ని బయటికి తెచ్చారని చెప్పి నేనైతే భావిస్తున్నా వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇందాక రాంబాబు గారు చెప్పారు, ఎవరెళ్ళరండి, కష్టమైనా సుఖమైనా నష్టమైనా శుభమైనా అశుభమైనా రాజకీయ నాయకులు అందరికీ కూడా ఉంటాయి, మీడియా వాళ్ళకి ఉంటాయి, పోలీసు వాళ్ళకి ఉంటాయి, ఏ వృత్తిలో వాళ్ళకైనా ఉంటాయి. జరిగినప్పుడు వెళ్తారు, మాట్లాడతారు, పరామర్శిస్తారు, వస్తారు. అంత మాత్రాన అది తప్పు, నేరం, పాపం, గౌరవం ఏం కాదు. అది కనీసం ఇంగిత జ్ఞానం. మీకు వాళ్ళిద్దరు కలిపి ఒకే రాజకీయ వేదిక లేదంటే ఇంకోట అంటే రాజకీయాలు మాట్లాడుకుంటే అది వేరు. అంతే తప్పితే ఇప్పుడు బొండా ఉమ్మ గారిని పొమ్మని లేక పొగబెట్టే కార్యక్రమం జరుగుతుందేమో, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, మాకేం సంబంధం లేదు. బొండా ఉమ్మ గారిని ఉంచుకున్నా పంపించేసుకున్నా వాళ్ళ ఇష్టం, మాకేం సంబంధం లేదు. కానీ ఇక్కడ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లడమో లేదా రాజకీయంగా కాపులు మరోసారి వాడుకోవడంలో భాగంగా పొలిటికల్ డైవర్షన్ గానే నేనైతే దీన్ని చూస్తాను. కాబట్టి ఈ అంశం మీద ఎంతకన్నా ఎక్కువ స్పందించాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా నాకు లేదు. ఏమన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పుకోవాలి. ఆల్రెడీ నాకన్నా ముందు మాట్లాడిన రాంబాబు గారు అన్ని విషయాలు కూలంకషంగా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇంతకు మించి ఈ విషయంలో మాట్లాడటానికి ఏవైతే ఉన్నది నేనైతే అనుకోవట్లే. కొండా రాజీవ్ గాంధీ గారు, అంబటి రాంబాబు గారి లాంటి వైకాపా నేతలు కొంతమంది తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపు ఎమ్మెల్యేలని, అసంతృప్తితో ఉన్న వాళ్ళని, జనసేనలో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేసి వారితో మాట్లాడి వైకాపా వైపు తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నం గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది అని, దాని ఫలితమే ఉమామహేశ్వర, బోండా ఉమా గారు లాంటి నాయకులు బహిరంగంగా స్టేట్మెంట్లు కొన్ని పాస్ చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. విజయవాడ నగరంలో వంగవీటి రాధా గారు వైకాపా నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాపుల్లో బలమైన నేత లేడు కాబట్టి బోండా ఉమామహేశ్వరరావు గారికి ఉన్న అసంతృప్తిని వైకాపా క్యాచ్ చేసుకొని తమ వైపుకు తిప్పుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం తెర వెనుక జరుగుతుందనేటువంటి చర్చ నడుస్తుంది. దీని మీద వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, మేము అనలేని మాట, మేము ప్రకటించలేనటువంటి విషయాన్నో మీరు సమాధానం చెప్పండి, మేము ఇది చెప్పండి అంటున్నారు. కానీ నేనేం చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మన మీడియాతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చూపించాడు. ఆయన ఈ రాష్ట్రంలో 29 మంది పిల్లలు చచ్చిపోయారు. నిన్న ఆశ్రమ పాఠశాలలో, అనకాపల్లి పాఠశాలలో ఫుడ్ తిని పిల్లలు హాస్పిటల్ పాలైపోతున్నారు సార్. నిరుద్యోగ వృత్తి లేదు సార్. కనీసం ఇస్తా ఉన్నటువంటి ఫీజు రిమేషన్ బకాయిలు రాలేదండి. ఆరోగ్యశ్రీ బకాయిలు రాలేదు సార్. వసతి దీవెన బకాయిలు రాలేదు సార్. ఓ పక్క డిఎస్సి కుంభకోణం జరిగింది సార్. ఇవి కాదు సార్ మనం మాట్లాడుకోవాలి. ఇవి మాట్లాడకుండా ఈ రకమైనటువంటి చర్చ ఎవరు తెచ్చారు, దీనికి కారణం ఎవరు, దీని రూపకర్త ఎవరు? మళ్ళీ అగైన్ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఎందాక చెప్పింది ఇప్పుడు చెప్తున్నా, మాకు కానీ బోండా ఉమ్మకి గారికి కానీ సంబంధం లేదు. ఏమండి, కాపులు వచ్చి ఒక కాపు మంచి నాయకుడు, ఓ మహనీయుడు, జాతిలో ఆనిముత్యం మొదగడ పద్మనాభం గారి సంవత్సరం సభకి అన్ని పార్టీలలో కాపులు కలిస్తే నొప్పేంటి?
చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఈయన మాత్రం వెళ్ళిపోయి హరికృష్ణ గారి శవం దగ్గర కూర్చుని కేటీఆర్ గారితో కూర్చుని రాజకీయ మంత్రాలు ఈయన చేసేయచ్చు. ఇక్కడ వచ్చి సంస్మరణ సభలో ఆ మహనీయుడి గురించి 2 మాటలు చెప్పి కుశల ప్రెస్లో కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారని ఒకరినొకరు పలకరించుకుంటేనే పాపం అయిపోయింది ఆ చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియదని మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అంత అమాయకుడా? కాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా మేధావి. రాజకీయంగా వ్యూహాలు కుట్రలు చేయడం ఆయన దిట్ట. అందులో బాగానే పొలిటికల్ డైవర్షన్ లో ఇప్పుడు ఈ టాపిక్ ని తీసుకొచ్చారు. ఎప్పుడు చూడండి, ఇందాక చెప్పిన అంశమే కాదు, ఈ రాష్ట్రంలో పొగాకు రైతులు నలిగిపోతున్నారు, పంచదారులు కొండలు కలుషితం అయిపోతున్నాయి, విశాఖపట్నంలో సింహాచలం కొండలు తవ్వేస్తున్నారు. ఇలాగ 1, 2, 3 ఈ రాష్ట్రంలో బడికి వెళ్ళిన పిల్లవాడు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నాడు, హాస్పిటల్కి వెళ్ళిన రోగి వైద్యం అందరికి చచ్చిపోతున్నాడు, యూనివర్సిటీలో ఆక్సిజన్ అందరికి చచ్చిపోతున్నారు, కనీసం డ్యూటీకి వెళ్తే స్టీల్ ప్లాంట్ ఇతర కర్మాగారాల్లో కూడా ప్రమాదాలు జరిగి చచ్చిపోతున్నారు, గుడికి వెళ్తే భక్తులు క్యూ లైన్ లో నిలబడి చచ్చిపోతున్నారు. ఈ రాష్ట్రంలో బతకాలా చావాలన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అన్ని అంశాలను పెట్టుకుని ఈ యొక్క అంశమే దొరికిందా మనకి? ఎందుకు దొరికింది? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి. అంటే రాజీవ్ గాంధీ గారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంటుంది. ప్రభుత్వాన్ని వీక్ చేసేటువంటి ఒక ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది వారి యొక్క వాదన స్పష్టంగా అర్థమవుతుంది. సార్ మీరు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వీక్ చేయాల్సిన పనేం లేదు. ఈ ప్రభుత్వమే వీక్. ఈ ప్రభుత్వం ఆల్రెడీ వెంటిలేటర్ మీద 164 స్థానాలు వచ్చిన ప్రభుత్వం వీక్ అని మీరు అంటే దాన్ని ఎలా తీసుకుంటారు? వినేటువంటి మీరు గమనించమని నేను అడుగుతున్నా. 164 స్థానాలు వచ్చాయి, ఆ కూటమిగా వెళ్ళారు. ఎలా వచ్చినాయి ఏంటనేది సెకండరీ. బట్ వాళ్ళు 164 అనేటువంటి నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది కదా. వాళ్ళ బలమైనటువంటి ప్రభుత్వమే, సుస్థిరమైనటువంటి ప్రభుత్వమే. నేను దానికేం కాదంటలే, 2 ఏళ్ల క్రితం అది. బట్ స్టిల్ ఈ రోజు పరిస్థితి ఇందాక నుంచి నేను చెప్తున్నామని నేను కాదండి, స్వయంగా 23 నెలలు 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కడిగి పారేసింది 6,962 కోట్లని. అంటే ఇలా ప్రచారం పీకు, మ్యాటర్ వీకు కదా. సో అది చెప్తున్నాను, ఈ ప్రభుత్వ పాలన వీకు అంటున్నాను నేను. అంతే తప్పితే వాళ్ళని వీక్ చేయాల్సిన పని మాకేం లేదు. టైం వచ్చినప్పుడు ప్రజలు వీక్ చేస్తారా, బ్రేక్ చేస్తారా అనేటువంటి ప్రజలు నిర్ణయిస్తారు. ఎప్పుడైతే మాత్రం రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం మాకేం లేదు. అది కేవలం వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాన్ని తీసుకొచ్చి కాపుల భుజం మీద తుపాకీ పెట్టి బోండా ఉమ్మన్ గారిని ఇబ్బంది పెట్టడమో, లేదా అంబటి రాంబాబు గారి భుజం మీద తుపాకీ పెట్టి బోండా ఉమ్మన్ ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్పితే ఇంకొకటి కాదు. ఏమండి, ఈ రాష్ట్రంలో ఎంతమంది కమ్మవారు ఇతర పార్టీలో ఉన్నటువంటి కమ్మవారితో అనేక సంస్మరణ సభల్లో, ఏ రామోజీరావు గారి సంస్మరణ సభలో ఇతర పార్టీ కమ్మలు వీళ్ళు కలలేదా, మాట్లాడలేదా? ఏ కాపులు కలిసి వచ్చింది చెప్పేంటి? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియక కాదు, కావాలనే విల్ఫుల్ గా, వాంటెడ్ గా. ఇట్స్ అ పార్ట్ అండ్ బ్యూటీ ఆఫ్ పొలిటికల్ డైవర్షన్, అంతే. ఇప్పుడు కొండా రాజీవ్ గాంధీ గారు మీరు బోండా ఉమామహేశ్వర గారిని వారికి మద్దతిస్తున్నారా? మీరేమన్నా? మాకే సంబంధం సార్, బోండా ఉమామహేశ్వర మరీ బాగుంది ఇది. మాకే సంబంధం బోండా ఉమా గారితో. నేను పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఆయన మా ప్రత్యర్థి పార్టీలో శాసనసభ్యుడు, ఈ రాజకీయ నాయకుడిగా. ఇప్పుడు ఆయన ఫర్ సపోజ్ ఆయన ఎక్కడన్నా కలిశాడు అనుకోండి, ఏమండి రాజీవ్ గారు బాగున్నారని ఆయన పలకరిస్తా, బాగున్నాను ఉమా గారు, మీరు ఎలా ఉన్నారు అంతే. నమస్కారం, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం సార్. అంత సంస్కారహీనంగా ఆలోచించే పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఆయనకి మాకేం సంబంధం. రాజకీయంగా ఏమన్నా ఆయన వాళ్ళ పార్టీ అధినాయకుడు చూసుకోవాలి. మాకైతే ఏమీ సంబంధం లేదు ఆ విషయంలో. స్పందించాల్సిన అవసరం కూడా మాకు లేదు. అయితే రాజకీయంగా విభేదిస్తారు, వ్యక్తిగతంగా గౌరవిస్తారు, సామాజిక వర్గ పరంగా కలుస్తారు. నేను పవన్ కళ్యాణ్ గారినైనా వ్యక్తిగతంగా గౌరవిస్తాను, చంద్రబాబు నాయుడు గారినైనా గౌరవిస్తాను, నారా లోకేష్ గారినైనా గౌరవిస్తాను, ఎవరినైనా గౌరవిస్తాం సార్. గౌరవించడం అనేటువంటిది మన సంప్రదాయం, మన సంస్కారం. అంటే ఇక్కడ ఒకటి అర్థమవుతుంది, సామాజిక వర్గం పరంగా ఎవరైనా కలవచ్చు, ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా, వాళ్ళకి సంబంధించినటువంటి అభిమానించే వాళ్ళు, లేకపోతే వారికి సంబంధించినటువంటి సామాజిక వర్గాలు కలవచ్చు. మీకు నేను ఇంకో మాట చెప్తున్నాను. వంగవీటి మోహన్ రంగా గారినో, ముద్రగడ పద్మనాభం గారినో ఒక సామాజిక వర్గానికి మాత్రం పరిమితం చేయాలనేటువంటి కుట్ర కూడా చెయ్యొద్దని అడుగుతున్నా. ఎవరైతే ఆలోచన చేస్తున్నారు, ముద్రగడ పద్మనాభం గారు గాని, రంగా గారు గాని, ఈ రోజు అదే ముద్రగడ గారి సంస్మరణ సభ మరి జోగి రమేష్ గారు రాలేదా, లేకపోతే ఇతరులు రాలేదా? ఏమి అది తప్పు అంటున్నా. ఇప్పుడు ఎక్కడా కూడా ఇక్కడ సామాజిక వర్గ అంశం కూడా కాదండి. లేనటువంటి అంశాన్ని అగ్ని రాజేసి రాజకీయంగా చలి కాచుకుంటున్నారు. అది నేను చెప్తున్నాను. ఇక్కడ ఎవరెవరికైనా ఇప్పుడు మొన్న ఎప్పుడో చూసాం, అలాగైతే అంబటి రాంబాబు గారు, రఘురామకృష్ణరాజు గారు ఏదో పెళ్లి వేడుకలు అక్కడ కలిశారు. దానికి ఏముంటది సార్? మరి చంద్రబాబు నాయుడు గారు, విజయసాయి రెడ్డి గారు కలిశారు, ఏముంటది అందులో సార్? కష్టమైన సుఖమైన మనుషులు కలుస్తాం కదా, కలిసి గౌరవప్రదంగా ఉండడం వేరు, రాజకీయ పందా వేరు. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటది కదా. ఇదే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నాడు, పక్కన వచ్చి కూర్చున్నాడు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు ఏకైక పక్కన నవ్వలేదా? మన అప్పుడు ఆలోచన లేదా అంటే కాదు.
రాజకీయాలు ఎలా చేయాలన్న చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇప్పుడు ఆయన కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి, ఈ రాష్ట్రం సంక్షోభం లాంటి పరిస్థితులు ఉన్నది కాబట్టి జెన్జీ జెన్ ఆల్ఫా జనరేషన్స్ గమనిస్తున్నాయి, రేపు ప్రశ్నిస్తాయి, పోరాటం చేస్తే వీళ్ళు ఇబ్బందికి గురవుతారు, భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ముందరకాల బంధంగా లేనటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఒక చర్చ పొలిటికల్ డైవర్షన్ చేయడంలో భాగంగా ఇదంతా చేశారు. రైట్, 1 by 1 మాట్లాడదాం సార్. మనతో సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. సింగళూరు గారు, గుడ్ ఈవినింగ్ అండి.